హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ. మనందరికీ తెలిసిన ఒక ఓల్డ్ ఫ్రెండ్ విఎల్సి మీడియా ప్లేయర్ గురించి ఒక చిన్న క్వశ్చన్. మీరు విఎల్సి మీడియా ప్లేయర్ ని కేవలం సినిమాలు చూడడానికి మాత్రమే వాడుతున్నారా? ఒకవేళ నేను మీకు విఎల్సి కేవలం వీడియో ప్లేయర్ మాత్రమే కాదు, అంతకు మించి అదొక హిడెన్ వెపన్ అని చెబితే అన్ని రకాల వీడియోలు ఆడియోలు ప్లే చేస్తుంది, అది కూడా కంప్లీట్ గా ఫ్రీగా. బట్ అసలు షాకింగ్ ఏంటంటే 90% పీపుల్ కి ఈ విషయం తెలీదు. సో ఈ వీడియోలో విఎల్సి మీడియా ప్లేయర్ లో ఉన్న 5 హిడెన్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. లాస్ట్ లో క్రేజీ ట్రిక్ ఉంది, వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి, ఆ క్రేజీ ట్రిక్ ని ఏంటో తెలుసుకోండి. మనం తెలుసుకోబోయే ఫస్ట్ పాయింట్, విఎల్సి మీడియా ప్లేయర్ అనేది ఒక వీడియో ప్లేయర్ ప్లస్ ఆడియో ప్లేయర్. ఎటువంటి ఆడియోనైనా, ఏ ఫార్మాట్ లో ఉన్న వీడియోనైనా మనం ఈజీగా విఎల్సి మీడియా ప్లేయర్ లో ఓపెన్ చేసి ఫాస్ట్ గా చూడొచ్చు. అందరికీ అర్థమయ్యే వేలో మనకి ఈ విఎల్సి మీడియా ప్లేయర్ అనేది పాపులర్ అయింది. సో ఈ విషయం మనందరికీ ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఫస్ట్ సీక్రెట్ ఏంటంటే, ఈ విఎల్సి మీడియా ప్లేయర్ లో మనకి తెలియని సీక్రెట్ వీడియో కన్వర్టర్ కూడా ఉంది. సో ఇప్పుడు విఎల్సి మీడియా ప్లేయర్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, విఎల్సి మీడియా ప్లేయర్ లో మీడియాలోకి వెళ్ళండి. కింద చూడండి, ఇక్కడ కన్వర్ట్ అండ్ సేవ్ అని ఉంటుంది. సో కన్వర్ట్ అండ్ సేవ్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఫైల్, డిస్క్, నెట్వర్క్, క్యాప్చర్ డివైస్ అని వస్తాయి. సో అందులో ఫైల్లోకి వెళ్ళి మనకి ఏ ఫైల్ అయితే మనం కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియో ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏదో ఒక వీడియో ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ పక్కన చూడండి యారో ఉంటుంది, ఇక్కడ కన్వర్ట్ ఉంటుంది. కన్వర్ట్ క్లిక్ చేయండి. కన్వర్ట్ లో మనకి ఇది ఏ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకోవాలి అనేది మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, చూసారా? వీడియో ఫార్మాట్ లో చేసుకోవచ్చు, ఆడియో కింద కూడా మనం దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. వీడియో టు ఆడియో కింద కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు. వీడియో నుండి ఇంకో వీడియో ఫార్మాట్ లో కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. MP4, WebM, OGG ఫార్మాట్, MP3 ఫార్మాట్, ఇలా మనకు కావాల్సిన ఫార్మాట్ ని ఇక చూడండి. డివెక్స్ ఫార్మాట్ కూడా మనకి అవైలబిలిటీ ఉంది. MP4 720, MP4 1080p, ఇంకా అలాగే మొబైల్ కన్వర్ట్ కావాల్సిన ఫార్మాట్లు కూడా మనకి ఇక్కడ క్లియర్ గా అవైలబిలిటీలో ఉన్నాయి. సో మనకు కావాల్సిన ఫార్మాట్ ని మనం సెలెక్ట్ చేసుకొని ఎక్కడ సేవ్ చేయాలనేది అక్కడ సెలెక్ట్ చేసి డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను నేను. సేవ్ చేయండి, స్టార్ట్, డన్. మనకు కావాల్సిన ఫైల్ కన్వర్ట్ అయిపోయి రెడీగా ఉంది, చూసారా? సో ఈ విధంగా మనం విఎల్సి మీడియా ప్లేయర్ ని వీడియో కన్వర్టర్ గా యూజ్ చేసుకోవచ్చు. విఎల్సి మీడియా ప్లేయర్ లో ఉన్న సెకండ్ ఫీచర్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మన మూవీస్ కానీ టీవీ ఛానల్స్ కానీ డౌన్లోడ్ చేయకుండా ఫ్రీగా ప్లే చేసుకొని చూడొచ్చు. సో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఇదొక IPTV లింక్. ఇది IPTV లింక్ కాపీ చేస్తున్నాను. విఎల్సి మీడియా ప్లేయర్ ఓపెన్ చేస్తున్నాను. మీడియాలోకి వెళ్తున్నాను. ఇక్కడ ఓపెన్ నెట్వర్క్ స్ట్రీమ్ లోకి వెళ్ళండి. క్యాప్చర్ డివైస్ అని ఉంది కదా, ఇది కాకుండా పక్కన చూడండి నెట్వర్క్ ఉంటుంది. నెట్వర్క్ లోకి వెళ్ళి ఆ లింక్ ని పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ప్లే చేస్తే చాలు, మనకి డైరెక్ట్ గా టీవీ ఛానల్స్ అనేవి ప్లే అయిపోతాయి. చూసారా? మనకి డిఫరెంట్ టీవీ ఛానల్స్ అనేవి ఇక్కడ నుండే డైరెక్ట్ గా చూసుకోవచ్చు. సో మనం థర్డ్ ఫీచర్ గురించి తెలుసుకుందాం. థర్డ్ ఫీచర్ ఏంటంటే ఆటో సబ్ టైటిల్ మ్యాజిక్. మనం విఎల్సి మీడియా ప్లేయర్ లో సబ్ టైటిల్స్ ని ఆటోమేటిక్ గా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఒక మూవీ ఓపెన్ చేస్తున్నాను నేను. సో మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఆడియో ట్రాక్ అనేది మనం విఎల్సి మీడియా ప్లేయర్ లో ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ చేసి ఆడియోలోకి వెళ్ళి ఆడియో ట్రాక్ ని మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా సబ్ టైటిల్స్ కూడా మనం ఇక్కడ నుండి సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ సబ్ టైటిల్స్ డౌన్లోడ్ చేయాలనుకుంటే, సో విఎల్సి మీడియా ప్లేయర్ లో వ్యూలోకి వెళ్ళి విఎల్ సబ్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకొని సెర్చ్ అని క్లిక్ చేసి సెర్చ్ బై నేమ్ క్లిక్ చేస్తే చూడండి, మనకి డిఫరెంట్ సబ్ టైటిల్స్ అనేది విజిబిలిటీలోకి వచ్చాయి. ఇందులో మనకు కావాల్సిన సబ్ టైటిల్ ని డౌన్లోడ్ చేసుకొని రైట్ క్లిక్ చేసి సబ్ టైటిల్స్ లోకి వెళ్ళి సబ్ టైటిల్స్ ట్రాక్ లోకి వెళ్తే మనకి సబ్ టైటిల్స్ అనేవి వ్యూ అవుతాయి. సో ఈ విధంగా మనకి నచ్చిన సినిమాలో సబ్ టైటిల్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే, విఎల్సి మీడియా ప్లేయర్ లోనే స్క్రీన్ రికార్డర్ ఒకటి ఉంది. హై క్వాలిటీలో మనం విఎల్సి మీడియా ప్లేయర్ యూజ్ చేసుకొని స్క్రీన్ రికార్డ్స్ కూడా చేసుకోవచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. విఎల్సి మీడియా ప్లేయర్ ఓపెన్ చేశాను, మీడియాలోకి వెళ్ళాను. ఇక్కడ చూడండి, ఓపెన్ క్యాప్చర్ డివైస్ అని ఉంది.
సో ఓపెన్ క్యాప్చర్ డివైస్ క్లిక్ చేశాను. ఇక్కడ క్యాప్చర్ మోడ్ డైరెక్ట్ షో డెస్క్టాప్ టీవీ డిజిటల్ అని ఉంది కదా, డెస్క్టాప్ సెలెక్ట్ చేశాను. చూడండి ఇక్కడ ఫ్రేమ్ రేట్ అని ఉంది, అంటే క్వాలిటీ 60 frames per second అని పెట్టుకున్నాను నేను. ఇక్కడ చూడండి, సో కన్వర్ట్ అని క్లిక్ చేస్తున్నాను నేను. కన్వర్ట్ మీద క్లిక్ చేసి స్క్రీన్ ని కొట్టి చూడండి, ఇక్కడ MP4 లో రికార్డ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఇది ఎక్కడ మనం సేవ్ చేయాలి అనుకుంటే డెస్క్టాప్ మీద టెస్ట్ అని పెట్టి నేను సేవ్ చేస్తున్నాను. చూడండి స్టార్ట్. సో మనకి వీడియో రికార్డింగ్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. చూడండి, వీడియో మన డెస్క్టాప్ లో ఏ పని అయినా చేయొచ్చు. మనం ఏ పని చేసినా ఇదంతా వీడియో రికార్డింగ్ లో అవుతుంది. ఇక్కడ మనం మళ్ళీ VLC మీడియా ప్లేయర్ ఓపెన్ చేసి స్టాప్ క్లోజ్ చేశాను. చూడండి, ఇది ఒక టెస్ట్ అనేదాన్ని ఓపెన్ చేస్తున్నాను. దిస్ ఇస్ హై క్వాలిటీలో మనకి వీడియో రికార్డ్ అనేది జరిగింది, చూసారా. సో ఈ విధంగా VLC మీడియా ప్లేయర్ ని మనం వీడియో రికార్డర్ కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా ఈజీగా. మన VLC మీడియా ప్లేయర్ లో ప్రో లెవెల్లో వీడియో ఎఫెక్ట్స్ కూడా మనం చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి. ఎక్స్టెండెడ్ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఈ ఎక్స్టెండెడ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఆడియో ఎఫెక్ట్స్ అంటే మనం VLC మీడియా ప్లేయర్ లో ఈక్వలైజర్ ని ఫ్రీగా సెట్ చేసుకోవచ్చు. మనకు నచ్చినట్టు ఈక్వలైజర్ సెట్ చేసుకొని సౌండ్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎనేబుల్ చేసి మనకు నచ్చిన సాంగ్స్ ని కానీ వీడియోస్ కానీ మనకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకొని చూసుకోవచ్చు. అలాగే వీడియో ఎఫెక్ట్స్ చూడండి, ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ లో కలర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు, హ్యూ అడ్జస్ట్ చేసుకోవచ్చు, బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, కాంట్రాస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, సాచురేషన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, అలాగే గామా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో వీడియో షార్ప్నెస్ ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫిల్మ్ గెయిన్, షార్ప్నెస్, బెండింగ్ రిమూవల్, అలాగే వీడియోని మనం క్రాప్ కూడా చేయొచ్చు. సో వీడియో మీద అన్వాంటెడ్ థింగ్స్ ఏమైనా ఉంటే మనం క్రాప్ చేసి కూడా మనం వీడియోని చూసుకోవచ్చు. అలాగే కలర్స్, వీడియోస్ లో ఉన్న కలర్ ని కూడా మనం ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు. ఏ కలర్, ఓన్లీ రెడ్ కలర్ మాత్రమే కనిపించేలాగా మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. నెగిటివ్ కలర్స్ లో మార్చుకోవచ్చు. అలాగే జియోమెట్రీ అంటే మనం రొటేట్ చేయొచ్చు స్క్రీన్ ని. ట్రాన్స్ఫార్మ్ చూసారా, హారిజాంటల్ అండ్ వెర్టికల్ నుండి హారిజాంటల్ లోకి మనం రొటేట్ చేయొచ్చు. సో అలాగే చాలా మోషన్ బ్లర్స్ ఉన్నాయండి. మోషన్ బ్లర్స్, యాంటీ ఫ్లికరింగ్ అనేది మనం యూజ్ చేసి మిర్రర్ ఎఫెక్ట్ యూజ్ చేయొచ్చు, వేవ్స్ ఎఫెక్ట్ యూజ్ చేయొచ్చు, వాటర్ ఎఫెక్ట్ యూజ్ చేయొచ్చు, మోషన్ ఎఫెక్ట్ యూజ్ చేసి మనం వీడియోస్ ని ఇంకా అట్రాక్టివ్ గా చూడొచ్చు. సో ఇవి VLC మీడియా ప్లేయర్ లో ఉన్న టాప్ 5 అన్నోన్ ట్రిక్స్. ఇప్పటి నుండి దీన్ని వట్టిగా వీడియోస్ చూడడానికే కాదు, పవర్ఫుల్ టూల్ గా యూజ్ చేద్దాం. ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన ట్రిక్ ఏది కమెంట్ లో చెప్పండి. ఒకవేళ దీన్ని పార్ట్ 2 కావాలంటే వెంటనే పార్ట్ 2 అని కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శివ టెక్ కన్సోల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.